దీపావళి పండుగ. చిన్న, పెద్ద అందరికీ ఇష్టమైన పండుగ దీపావళి పండుగ. ఆవళి అనగా వరుస అని అర్థం. దీపములు వరుసగా వెలిగిస్తారు కనుక ఈ పండుగకు దీపావళి అనే పేరు వచ్చింది. ఈ పండుగను దివ్వెల పండుగ, దీపాల పండుగ అని కూడా అంటారు. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు వచ్చే ఈ పండుగను కొందరు 2 రోజులు, మరికొందరు 5 రోజులు జరుపుకుంటారు. ఆనాడు అందరూ తలస్నానాలు చేసి, నూతన వస్త్రాలను ధరించి, బంధుమిత్రులతో కలిసి పిండి వంటలతో కూడిన విందు భోజనాలను చేస్తారు. శ్రీకృష్ణుడు దుష్టుడైన నరకుడనే అసురుని సంహరించినందుకు, వామనుడి రూపంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళానికి అణగదొక్కినందుకు, శ్రీరాముడు విక్రమార్కుడు సింహాసాన్ని అధిష్ఠించినందుకు ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ నాటి సాయంకాలం ప్రజలు లక్ష్మీ పూజతో పాటు పుస్తక పూజ చేసి ఇళ్ల ముందు దీపాలను వెలిగించి వెలుతురు, చప్పుడు వచ్చే బాణాసంచాను కాలుస్తారు. ఈ పండుగ మనకు దీపావళి పండుగ కాగా ఉత్తర భారతదేశీయులకు ఉగాది పండుగ. ఇంకా ప్రపంచ ప్రజలంతా వేరువేరు కాలాలలో వేరువేరు కారణాలతో ఈ దీపావళి పండుగను తప్పక జరుపుకుంటారు.